మన నిత్య జీవనంలో ప్రతి దాంట్లో ఒక కొరియర్ పార్సల్ నుంచి ఒక ఫ్యామిలీ ఇంకో ఏరియాకి షిఫ్ట్ అవ్వాలన్నా కూడా పార్సల్ అనేది మనందరికీ వాడుకుపోతాం. ఒక కామన్ మ్యాన్కి ఈవెన్ ఒక బస్ స్టాండ్లో పనిచేసే కూలీకి కూడా పార్సల్ అనే పదం చాలా పర్ఫెక్ట్గా అందరికి రీచ్ అయ్యే పదం. సో అలాంటి టైటిల్ పెట్టడం అనేది డెఫినెట్గా అందరికీ ఈ సినిమా ముందే రీచ్ అయిపోద్ది. ఎప్పుడైనా కానీ టైటిల్ మనందరికీ ఎంత రీచ్ అయితే అంత ఆ సినిమా సక్సెస్లో 50% అనేది ఉంటుంది. అలాగే హారర్ ఫిల్మ్స్, నేను రీసెంట్గా మధ్య విజయవాడలో దెయ్యం ఉందా అని ఒక సినిమా రిలీజ్ అయితే ప్రశాంత్ థియేటర్లో కలెక్షన్ ఏంటి అన్నాను, 4 షోస్ హౌస్ఫుల్ అండి అన్నారు. సో అంటే వాళ్ళ యూత్ అందరూ కూడా ఈ హారర్ ఫిల్మ్స్ కానీ ఈ ఫిల్మ్స్లో ఎంత స్పీడ్గా ఎంకరేజ్ఫుల్గా చూస్తున్నారో మనకు అర్థమవుతుంది. 100% ఈ సినిమా కూడా డెఫినెట్గా మూకీగా ఉంది. ఇప్పుడు ఇందాక మనం చూసాం ట్రైలర్స్ కానీ మన ప్రోమోస్ కానీ అన్నీ చూసాం. 100% అందరికీ అట్రాక్టివ్గాను ఎప్పుడెప్పుడు సినిమా చూద్దాం అన్నంత మూడు ఈ సినిమాలో కలుగుతుంది. అలాగే పీర్ భాష, ఆయన డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఇక నవనీత్ వచ్చారు, తన మ్యూజిక్ ఆల్రెడీ ఇంత ముందు కూడా ఏదో మన్మధుల సినిమాలు చూసాం, రీ రికార్డింగ్ చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడు, చాలా బాగుంది. ఇక సిరాజ్ ఆయన హీరోగా ఆయన పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. సత్యనారాయణ గారు వీళ్ళు ఫస్ట్ సినిమాతోనే సక్సెస్ కొడుతూ ఫస్ట్ సినిమాతోనే ఒక ఫ్యామిలీ థియేటర్స్ పేరు పెట్టుకుని ఒక పార్సల్ టైటిల్తో ఫస్టే సక్సెస్ సాధిస్తూ ఇక ముందు కూడా కంటిన్యూ వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీకి వీళ్ళు అందరు టెక్నీషియన్స్కి అందరికి అవకాశాలు ఇవ్వాలని, దీంతో పనిచేసిన టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ అందరూ బ్రైట్ ఫ్యూచర్తో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇలాంటి ముందుకు వచ్చినటువంటి సత్యనారాయణ గారికి నిజంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఫస్ట్ ఎందుకంటే ఇలాంటి ప్రయోగం చేయాలంటే గడ్స్ ఉండాలి. ఆ గడ్స్ సత్యనారాయణ గారికి ఉన్నాయి. ముందుకు వచ్చారు, ఈ సినిమాని మరి ప్రారంభం చేశారు. పార్సల్ ఇందాక ప్రసన్న కుమార్ గారు చెప్పినట్టు అంటే ప్రజలకి దగ్గరగా అంటే వాడుకలో ఉన్నటువంటి పదాలు పార్సలు ఇట్లా పైసా కూడా అనుకోండి, అలా దగ్గరికి చేసినటువంటి ప్రతి సినిమా కూడా టైటిల్ ప్రతి వాళ్ళ నోళ్ళలో ఉన్నటువంటి ప్రతి సినిమా కూడా చాలా వరకు హిట్ అయినాయి. అదేవిధంగా ముఖ్యంగా ఈ సినిమాలో ఆర్ఆర్ చాలా భయంకరంగా ఉంది. అంటే అంత చక్కగా అంటే హర్రర్ మూవీకి కావాల్సినటువంటి గొప్ప బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు కదా. అదేవిధంగా పీర్ భాష గారు ప్రతి దీంట్లో కూడా మంచి ఇది కనపరిచాడు. మనం చూసిన ట్రైలర్స్ లో నిజంగా ఒక ఏదో తెలియదు బాగా పేరున్నటువంటి బాగా తెలిసిన డైరెక్టర్ పెద్ద పెద్ద పేరున్నటువంటి డైరెక్టర్ తీసినట్టుంది ఆ ట్రైలర్ అంతా చూస్తుంటే. అదేవిధంగా హీరో చాలా చక్కగా మరి ముందుగా ఉన్నాడు. ఆయన కూడా ముందు గొప్ప హీరో కావాలని చెప్పి కోరుకుంటున్నాను. టోటల్ గా ఈ టీం అంతా కూడా టీం వర్క్ కనపడుతుంది. అందరు కలిసి సమిష్టిగా ఈ యొక్క చిత్రాన్ని చాలా కష్టంతో నిర్మించినట్టు కనపడుతుంది. తప్పకుండా విజయం సాధిస్తుందని ఆశిస్తూ బెస్ట్ విషయం చెప్తున్నాను. ఈ పార్సల్ సినిమా ఫ్యామిలీ థియేటర్స్, ఆ థియేటర్స్ వాళ్ళు ఫస్ట్ టైం నిర్మించిన పార్సిల్ అనేది అందరూ ఇప్పుడు ప్రసన్న కుమార్ గారు చెప్పారు. నాకేమనిపిస్తుంది అంటే పార్సిల్ అంటే స్టార్టింగే పార్సిల్లో ఒక కోతం లేకపోతే దానికి సంబంధించిన ఒక మర్డర్ సంబంధించిందో ఏదోతో స్టార్ట్ అవుతుంది. పార్సిల్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అనేది నా ఫీల్. నిన్న డైరెక్ట్ గారు మాట్లాడుతూ చెప్పినప్పుడు నేను ఒకటే ఫీల్ అయ్యాను. ఎందుకంటే మూకీ సినిమా తీయటం అనేది మీరు 2 గంటల సేపు ఆడియన్స్ని కూర్చోబెట్టి చేయటం అనేది చాలా కత్తి మీద సాంగ్ లాంటిది. అంటే ఎంతో హార్డ్ వర్క్ చేసి పర్ఫెక్ట్గా స్క్రిప్ట్ చేసి ఆ ధైర్యం ఉంటేనే ఆ సినిమా తీయగలం, లేకపోతే ఎవరు పడితే వాళ్ళు తీయలేరు. ఎందుకంటే ఇది డబుల్ ఎడ్జ్ నైఫ్. అంటే ఇలా ఫస్ట్ టైం ఇప్పుడు అందులో సమర్పకులు సహ నిర్మాత పివి సత్యనారాయణ గారు, ఆయన సాఫ్ట్వేర్ నుంచి వచ్చి దీని మీద ఉన్న ఇంట్రెస్ట్, ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ఆయనే ఇచ్చారని చెప్పారు. డెఫినెట్గా ఎందుకంటే సాఫ్ట్వేర్లో ఉన్నప్పుడు టెక్నాలజీ అందుబాటులో చాలా ఉంటుంది, అలానే అవైలబిలిటీ ఇలాంటి సంబంధించిన సినిమాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటనేది కూడా చాలా స్టడీ చేసి దీని మీద చేసి ఉంటారని అనుకుంటున్నాను. బట్ రీ రికార్డింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఎందుకంటే ఇక్కడ ట్రైలర్స్లో కొంతమంది అన్ని చూపిస్తారు, కొంతమంది చూపించరు. చూపిస్తే టోటల్గా ఇంకెలా ఉంటుందో అనే ఒక ఫీలింగ్, లేకపోతే పెద్ద ఎక్స్పెక్టేషన్ లేకుండా అక్కడ థియేటర్కి వచ్చినాక థ్రిల్ అయ్యేదానికి 2 ఆలోచిస్తారు. అంటే జనరల్గా మమ్మల్ని పిలిచినప్పుడు మేము పొగుడుతా చెప్పాలి. నాకు పొగడుతా చెప్పడం అనేది ఇష్టం ఉండదు. ఎందుకంటే
బేసిక్ గా ఈ ఉన్నాయి దాంట్లో క్లారిటీ అని చెప్తే దాన్ని ఏదైనా కరెక్షన్ చేసుకునే దానికి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. రేపు ఆడియన్స్ కూడా ఒక నిరాశ లేకుండా ఒక సర్ప్రైజ్ తో షాక్ తీసారో ఎక్స్ట్రాడినరీగా తీసారనే ఫీలింగ్ తో వెళ్తారని ఇది కనపడుతుంది. అంటే నేను ట్రైలర్ చూసినప్పుడు నేను కూడా ఒక హారర్ మూవీ, డెఫినెట్ గా మూకీ సినిమా కాబట్టి డైలాగ్సే ఉండవు కాబట్టి సైలెన్స్ అనేది చాలా భయంకరం. మీరు ప్రశాంతంగా ఒక నిమిషం సైలెంట్ గా ఉండండి, ఎంత భయంకరంగా ఉంటుందో. సో కవరేజ్ అనేది చాలా ఉంటుంది కాబట్టి అలాంటి ట్రైలర్స్ ని పర్టికులర్ గా దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసి మీకు మంచి ఓపెనింగ్స్ రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ ఫ్యామిలీ థియేటర్స్ వారికి ధన్యవాదాలు చెప్తూ ఇటువంటి చిన్న సినిమాలను ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మార్నింగ్ ఇక్కడ పాజిటివ్ డిగ్రీలో ఇచ్చేసిన అందరికీ పేరు పేరున వెల్కమ్ చెప్తూ చేసిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. సో నేను ఒక ఐటీ ఇండస్ట్రీ నుంచి వచ్చానండి. జస్ట్ ఐ కేమ్ ఫ్రమ్ రాజమండ్రి నుంచి వచ్చాను. ఒక 30 సంవత్సరాలు అయితే హైదరాబాద్ వచ్చి నా ఎడ్యుకేషన్ అంతా మొత్తం హైదరాబాద్ జరిగింది. నేను ఐటీ ఇండస్ట్రీలో 20 years నుంచి నేను ఐటీ ఇండస్ట్రీలో స్థిరపడి ఉన్నాను. నేను ఒక ఐటీ ఇండస్ట్రీలో మార్కెటింగ్ హెడ్గా నేను జస్ట్ ఇన్వాల్వ్ అయి ఉన్నాను. నేను పార్సల్ ఎందుకు తీసుకొచ్చిందంటే మాకు కొరియర్స్ మేము రెగ్యులర్గా కొరియర్స్ పంపిస్తుంటాం మన ఇండియా మొత్తానికి వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో నేర్పట్ల మా బిల్లే నేర్పట్టు 10 lakhs దాకా వస్తుంటుంది. సో నేను అదొక థాట్ తోటి నేను మార్కెట్ ఒక ఊరు వెళ్తుంటప్పుడు ఒక జస్ట్ థాట్ వచ్చింది. ఆ థాట్ తోటి మీ సినిమా జస్ట్ ఒక కథ అనుకుని పీర్ భాష చెప్పాను. ఆయన స్క్రీన్ పే అందించి మొత్తం అంతా కథ నడిపించారు. సో ఇది ఎలాగా మూవీ పిక్చరు ఇంకెలాగా మ్యూజిక్ మీద ఆధారపడి ఉండాలని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకొచ్చి మొత్తం సినిమా అంతా మ్యూజిక్ మీద రన్ చేశానండి. పీర్ భాష దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఈ కథని జస్ట్ ఎన్ఆర్ఐ నుంచి వచ్చారు మన షేరాజు హీరో. సో ఆయన ఈ సినిమాలో చాలా అద్భుతంగా అనిపించారు. ప్రేక్షకులకు నమస్కారం సార్. ఐఎమ్ షిరాజ్. చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే ప్రాణం. స్కూల్కి బంక్ కొట్టి నేను థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తా, అలాంటి వాడు నేను. అందరూ అప్పుడు ఏమన్నారు అంటే వీడు పెద్ద వయసు అయిపోయిన తర్వాత వీడు ఏం చేయలేము, ఒక బండి పెట్టుకుంటారు, వీడికి ఏం ఫ్యూచర్ లేదు అలా అనుకున్నారు అందరూ, నా ఫ్రెండ్స్ ఎవరైనా. కానీ నేను పడించుకోలేదు అందరికి. నేను కొంచెం కష్టపడి నేనే సెల్ఫ్ స్టడీస్ చేసిన అబ్రాడ్లో మేనేజ్మెంట్. ఎవరు నాకు అంటే వెనకాల ముందులో ఎవరు లేదు నాకు. నాకు సపోర్ట్ చేసి నేనే అంటే ఎలా చెప్పాలి అంటే బాగా సెల్ఫ్ మేడ్ చేసిన నేను. ఇంకా నాకు సినిమా అంటే ఎంత ప్రాణం అంటే షూటింగ్కి వెళ్తున్నా అంటే రేపు షూటింగ్ ఉంది అంటే ఇవాళ రాత్రి నాకు నిద్ర పడదు, అస్సలు నిద్ర రాదు. మరి షూటింగ్కి టైం గల 1 గంట ముందులో వెళ్ళిపోతాను నేను. అక్కడ ఏంటి ఏముంది ఇది షార్ట్ ఏంటి సీన్ ఏంటి అంటే డైరెక్టర్ గారు జస్ట్ షార్ట్ చెప్తారు, ఇది షార్ట్ ఉంది ఇది చేసుకో వచ్చేసి. వచ్చిన తర్వాత నేను సీన్ అడుగుతా, ఏంటంటే ఏం జరిగింది అక్కడ అంటే అక్కడ దయ్యం ఉంది మీ ముందులో. ఓ మై గాడ్, నాకు దయ్యం అంటే భయం.